క్లియరెన్స్ లో వంగలపూడి అనిత నత్తనడక. శాంతి భద్రతల రక్షణలో హోంశాఖ అట్టడుగు. పోలీసులను ప్రతిపక్ష బీసీవై పార్టీపైకి పంపడం కాదు, కార్యకర్త ఇంటికి వెళ్తుంటే అడ్డుకోవడం కాదు పాలన అంటే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాలన పరుగులు పెడుతుందని ఆశించిన ప్రజలకు కొందరు మంత్రుల పనితీరు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖాపరమైన ఫైళ్లను క్లియర్ చేయడంలో ఆమె చూపిస్తున్న జాప్యం చూస్తుంటే అసలు రాష్ట్రంలో పాలన సాగుతోందా లేక ఆగిపోయిందా అన్న సందేహం కలుగుతుంది. ఒక్కో ఫైల్ ను క్లియర్ చేయడానికి హోంమంత్రి అనిత ఏకంగా 4 రోజుల 9 గంటల 13 నిమిషాల సమయం తీసుకుంటున్నారన్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ లెక్కను చూస్తే ఆమె నెలకు కేవలం 7 ఫైళ్లను మాత్రమే క్లియర్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ముఖ్యమైన హోంశాఖ బాధ్యతల్లో ఉండి ఇంత నెమ్మదిగా వ్యవహరిస్తే కీలక నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు? శాంతి భద్రతలను ఎప్పుడు సమీక్షిస్తారు? మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరోజు 18 గంటలు, మంత్రి లోకేష్ ఒకరోజు 2 గంటలు తీసుకుంటున్నారు. అనిత మాత్రం అట్టడుగు స్థానంలో నిలవడం ఆమె అసమర్థతకు నిదర్శనం. అందుకే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాగే పాలిస్తే హోంశాఖను తన చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది అని గతంలో హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి సాగు, గంజాయి బ్యాచ్ల బరితెగింపు పెరిగిపోతుంది. ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు రక్షణ కరువైంది. వీటిపై దృష్టి పెట్టాల్సిన హోంమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఒక కార్యకర్త ఇంటి ఫంక్షన్ కు వెళ్తుంటే వందలాది మంది పోలీసులతో అడ్డుకోవడం ఏ రకమైన రాజకీయం? శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమై ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగే నేతలను అడ్డుకోవడమే మీ పనితనమా అని బీసీవై పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. ఫైళ్ల క్లియరెన్స్ లో నత్తనడక, విపక్షాలపై ఉక్కుపాదం, నేరగాళ్లపై మెతక వైఖరి, ఇదేనా వంగలపూడి అనిత మార్కు పరిపాలన? హోంమంత్రి గారు ఇప్పటికైనా ఫైళ్లను క్లియర్ చేయడంపై, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడంపై శ్రద్ధ పెట్టాలి. లేని పక్షంలో ప్రజలు, పక్కనున్న మంత్రులే మీ పనితీరును చీదరించుకునే రోజు దగ్గరలోనే ఉందంటుంది బీసీవై పార్టీ.